కాకినాడ జిల్లా పిఠాపురంలో గెలుపు ఎవరిదో జూన్ 4న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ లో తేలనుంది. అయితే ఫలితం రాకుండానే కొందరి అభిమానం అత్యుత్సాహంగా మారింది. నేను పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ కొందరు, మా ఎమ్మెల్యే గారు అంటూ మరికొందరు తమ కార్లు, బైకులు, ఆటోలపై పవన్ కళ్యాణ్ స్టిక్కర్లు వేయించుకొని హల్చల్ చేస్తున్నారు. దీనికి కౌంటర్గా వైసీపీ అభ్యర్థి వంగా గీత అభిమానులు సైతం తగ్గేదేలే అంటున్నారు. సీఎం జగన్ చేసిన ప్రకటన ప్రకారం డిప్యూటీ సీఎం వంగా గీత అంటూ స్టిక్కర్లు వేసుకున్నారు. సరిగ్గా వారం రోజుల్లో గెలుపు ఎవరిదో తేలనుంది. ఈలోగా అటు జన సైనికులు, ఇటు వైసీపీ శ్రేణుల మధ్య స్టిక్కర్ల వార్ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాల్సి ఉంది. రైట్, కాకినాడ జిల్లా పిఠాపురంలో స్టిక్కర్ల వార్ నడుస్తోంది. కొందరు అభిమానులు కొంత అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. అటు జన సైనికులు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ స్టిక్కర్లతో హల్చల్ చేస్తుంటే, ఇటు వంగా గీతకు సంబంధించినటువంటి అభిమానులు మాత్రం డిప్యూటీ సీఎం తాలూకా అంటూ కూడా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి అలాగే పరిణామాలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఏ రకంగా చూడొచ్చు అభిమానుల అత్యుత్సాహాన్ని? శివ, ఏదైతే పోలింగ్ తర్వాత నుంచి కూడా కొద్ది రోజుల పాటు స్తబ్దతగానే ఉన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురం నియోజకవర్గానికి రాలేదు. ఆ తర్వాత నుంచి నాగేంద్రబాబు మాత్రమే ఇక్కడ వ్యవహారాలన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా వంగా గీత కూడా కాకినాడలోనే ఉంటున్నారు. మొత్తం మీద కొద్ది రోజులుగా స్తబ్దతగా ఉన్న పిఠాపురం రాజకీయాలు మళ్ళీ ఈ తరహా స్టిక్కర్లతో, అంటే కౌంటింగ్ సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ తరహా స్టిక్కర్లతో మొత్తం కూడా మళ్ళీ వేడెక్కిందని చెప్పొచ్చు. అది చూస్తే కనుక కొందరు ఎవరు ప్రారంభించారో తెలియదు కానీ కొంతమంది అభిమానులు అయితే ఈ సంస్కృతిని ప్రారంభించారు. ఏదైతే ముందుగా ఏదైతే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ పవన్ కళ్యాణ్ ఫోటోతో ఉన్న స్టిక్కర్ని బైక్ నెంబర్ ప్లేట్స్ గాను, అదేవిధంగా కారు వెనకాల అద్దాలు కూడా అతికించుకుంటారు. ఆటోలు కూడా కొంతమంది అభిమానులు అయితే ఇలా ఈ స్టిక్కర్లు కూడా వేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. దీన్ని చూసి అంటే ఈ స్టిక్కర్ వేసుకుని దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కొంత ఏదైతే తమ పవన్ కళ్యాణ్ గెలవబోతున్నాడు, ఏదైతే ఇక్కడ ఎన్నికలు మొత్తం పూర్తిగా ఏకపక్షంగా జరగబోతున్నాయని చెప్పి కూడా ఒక సంకేతాలు అయితే ఇస్తున్నారు. దీనికి వైసీపీ శ్రేణులు కూడా ఇక్కడ పిఠాపురంతో పాటు కాకినాడ చుట్టుపక్కల నియోజకవర్గాలకు సంబంధించిన వైసీపీ శ్రేణులు కూడా కౌంటర్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే సీఎం జగన్ ఏదైతే ఎన్నికల ప్రచారం చివరి రోజు ప్రకటించారో వంగా గీతను కనుక పవన్ కళ్యాణ్ పై గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే తాను డిప్యూటీ సీఎం చేస్తానని చెప్పి కూడా చేసి పిఠాపురం నియోజకవర్గాన్ని ఇంకా అభివృద్ధి చేసేలాగా కార్యాచరణ చేస్తానని చెప్పి కూడా సీఎం జగన్ కూడా ప్రకటించారు. దీంతో అటు వైసీపీ అభిమానులు కూడా ఏదైతే డిప్యూటీ సీఎం గారి తాలూకా వంగా గీత డిప్యూటీ సీఎం అని చెప్పి కూడా వాళ్ళు కూడా తమ కార్లపై కూడా స్టిక్కర్లు వేసుకున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద ఈ రెండు తరహా స్టిక్కర్ల వాహనాలు ఇక్కడ పిఠాపురంతో పాటు చుట్టుపక్కల నియోజకవర్గాల్లో తిరుగుతున్న నేపథ్యంలో స్థానికులంతా కూడా ఆసక్తికరంగా గమనిస్తున్నారు. అయితే వాస్తవాన్ని చూస్తే కనుక మరొక వారం రోజులు, అంటే సరిగ్గా ఇదే రోజు మరొక వారం రోజుల్లో ఫలితం కూడా వెల్లడి కాబోతుంది. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గెలుస్తారా, లేదంటే పవన్ కళ్యాణ్ పై వంగా గీత సంచలన విజయం సాధిస్తారనేది కూడా మరొక వారం రోజుల్లో తేలిపోతుంది. అయితే ఈ నేపథ్యంలో ఇటు రెండు పార్టీల శ్రేణులు కూడా ఏదైతే ఇలా అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తారని చెప్పొచ్చు. అయితే ప్రసాద్ ప్రధానంగా స్టిక్కర్లు అంటే ఓకే, కానీ కొంతమంది నెంబర్ ప్లేట్ల స్థానంలో కూడా ఈ రకమైనటువంటి పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా ఈ రకమైనటువంటి బోర్డులు పెట్టుకు తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి కదా. ఏంటి ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీఏ లేదా, లేదంటే పోలీసులు ఏం చేస్తున్నారనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి కదా. ఏమనుకోవాలి? అలాగే బెట్టింగ్లకు సంబంధించి కూడా బెట్టింగ్లు విపరీత స్థాయిలో జరుగుతున్నాయనేటువంటి ప్రచారం ఉన్న నేపథ్యంలో పోలీసులు ఏం చర్యలు తీసుకుంటున్నారు? అదే వాస్తవం చూస్తే ఖచ్చితంగా మీరు చెప్పిన ప్రకారం రవాణా శాఖ నిబంధనల ప్రకారం నెంబర్ ప్లేట్లు అనేవి ఇలా ఉండకూడదు. ఖచ్చితంగా వైట్ అండ్ బ్లాక్ మీద ఏదైతే డిస్ప్లే కావాలి, అదేవిధంగా స్పష్టంగా కనపడాలి. బైక్ తాలూకా కానీ కారు తాలూకా కానీ నెంబర్ అనేది కూడా స్పష్టంగా కనిపించాలి. రవాణా శాఖ చాలా కఠిన నిబంధనలు ఉన్నాయి. అయితే వాస్తవాన్ని చూసుకొని గతంలో కూడా అంటే వాళ్ళు రాజకీయ పార్టీలు కావచ్చు, లేదంటే ఇటు అభిమానులు కావచ్చు, ఇలా స్టిక్కర్లు నెంబర్ బోర్డులను ఇలా మార్చుకుంటున్న పరిస్థితి ఉంది. ఆ క్రమంలోనే పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, జన సైనికులు కావచ్చు, ఇలా వాళ్ళ నెంబర్ బోర్డులను కూడా ఇలా మార్చుకున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే పోలీసులు కానీ లేదంటే ఇటు రవాణా శాఖ అధికారులు కానీ వీటిపై దృష్టి పెట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పుడు పోలీసులంతా కూడా పూర్తిగా ఈవీఎంలకు సంబంధించిన ఏదైతే స్ట్రాంగ్ రూములకు సంబంధించిన భద్రతలో బందోబస్తులో మునిగి ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా మరొక వారం రోజుల్లోనే ఏదైతే ఈ స్టిక్కర్లో ఏవి ఉంచాలో ఏవి తీసేయాలనేది కూడా తేలిపోతుంది. కాబట్టి ఈ లోపు ఈ అభిమానులు మాత్రం కొంత అత్యుత్సాహం అదే చూపిస్తారని చెప్పవచ్చు. అదేవిధంగా వీటిని ఇలా స్టిక్కర్లు వేసుకుని సోషల్ మీడియా పోస్ట్ చేసుకుంటారు. అది ఏదైనా వివాదాలకు కూడా దారితీసే అవకాశం అయితే ఉంది. మరోవైపు చూస్తే కనుక బెట్టింగ్లకు సంబంధించి చూస్తే కనుక
బహిరంగంగానే బెట్టింగ్ల గురించి చర్చించుకుంటున్నారు. అయితే క్రికెట్ బెట్టింగ్ల తరహాలోనే ఏదైతే స్పష్టమైన ఆధారాలు అయితే లేవు కాబట్టి దీన్ని పోలీసులు దృష్టి సారించలేకపోతున్నారు. అయితే పోలీసులు కనుక అనుకుంటే కనుక బెట్టింగ్లు ఎవరు నిర్వహిస్తున్నారు, ఎందుకంటే సాధారణంగా క్రికెట్ బెట్టింగ్లు నిర్వహించిన అదేవిధంగా కోడి పందాలు ఇలాంటి గ్యాంబ్లింగ్ గేమ్స్ నిర్వహించేవారే ఈ బెట్టింగ్ లో కూడా ఇప్పుడు ప్రస్తుతం యాక్టివ్ గా ఉంటున్నారు. వాళ్ళ వద్దే ఈ బెట్టింగ్లకు సంబంధించిన మొత్తాలన్నీ కూడా డిపాజిట్ చేస్తూ వాళ్లే కమిషన్లు తీసుకుని ఈ బెట్టింగ్లు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. పోలీస్ శాఖ గట్టిగా ప్రయత్నిస్తే కనుక సీరియస్ గా కనుక దృష్టి పెడితే కనుక ఈ బెట్టింగ్లు ఖచ్చితంగా అరికట్టే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇది చాలా తీవ్ర స్థాయికి వెళ్ళిపోతుంది. ఒక్కొక్క గ్రామంలోనే దాదాపు పెద్ద గ్రామాలు ఉంటే దాదాపు ₹1,00,00,000 వరకు కూడా బెట్టింగ్లు జరుగుతున్న పరిస్థితి అని చెప్పి కూడా గోదావరి జిల్లాలో కనిపిస్తుంది. ఈ లెక్కన ఎన్ని వందల కోట్ల బెట్టింగ్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ నిజంగా ఫలితాలు కనుక అటు ఇటు అయితే మాత్రం చాలా కుటుంబాలు కూడా చిన్నాభిన్నమైపోయే పరిస్థితి అయితే ఉంది. దీనిపై చూస్తే ఎక్కడ మాత్రం పూర్తిగా ఎన్నికల వేడి గోదావరి జిల్లాలో అలుముకుందని చెప్పొచ్చు. ముఖ్యంగా పిఠాపురం సంబంధించి చూస్తే కనుక ఎవరు గెలుస్తారు, అదే పవన్ కళ్యాణ్ గెలుస్తారా లేదా, గెలిస్తే ఎంత మెజార్టీ వస్తుంది, ఇలా రకరకాల బెట్టింగ్లు కూడా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. దానికి తోడు ప్రస్తుతం ఇలాగా కొంతమంది ఏదైతే అభిమానులు అయితే ఇలాగా స్టిక్కర్లు వేసుకుని అంటే ఫలితం రాకుండానే వారు ఎమ్మెల్యే అన్నట్టుగా కొంతమంది, అదేవిధంగా డిప్యూటీ సీఎం గానీ కొంతమంది ఇలా వేసుకుంటూ కొంత హల్చల్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి సోషల్ మీడియాలో కొంత ఏదైతే వాగ్వివాదాలకు ఏదైతే గొడవలు కూడా సృష్టించే అవకాశం అయితే ఉంది. దీనిపై ఖచ్చితంగా పోలీసులు దృష్టి సారించే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ప్రస్తుతం మాత్రం పోలీసులంతా కూడా ఈవీఎంలకు సంబంధించిన భద్రతలో మునిగి తేలి ఉండడం వల్ల వీటిపై పెద్దగా కఠిన చర్యలు తీసుకునే అవకాశం అయితే లేదు. మరొక వారం రోజుల్లోనే వీటికి సంబంధించి స్టిక్కర్లు ఎవరి స్టిక్కర్లు నిజమవుతాయి, ఎవరి స్టిక్కర్లు తీసేయాలనేది కూడా తేలిపోయే అవకాశం అయితే ఉంది. శివ. ఓకే 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 ప్రసాద్, థ్యాంక్ యూ.